అటు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడికి దిగారు వైసీపీ కార్యకర్తలు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోడెల పోలింగ్ స్థలాన్ని పరిశీలించేందుకు రాజులపాలెం మండలం ఇనిమెట్లకు వెళ్లారు. వైసీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న ఫిర్యాదు అందుకున్న కోడెల పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ కేడర్ కోడెలతో వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితి కాస్త చేయి దాటడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ గొడవలో స్పీకర్ కోడెల చొక్కా చినిగిపోయింది. పోలింగ్ సరళి చూడటానికి అన్ని గ్రామాలు తిరుగుతూ వచ్చాను. నగరికలు వచ్చేసరికినే ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలంలో దౌర్జన్యకారులు వైసీపీ వాళ్ళు పోలింగ్ బూత్ ఆక్రమించుకోబోతున్నారని అందరి క్యూలో ఉన్నటువంటి ఓటర్లందరినీ అసభ్యంగా తిడుతూ వాళ్ళు బెదిరిస్తున్నారని వార్త వస్తే నేను వెళ్ళాను. నేను పోలింగ్ బూత్ 60, 61, 62 వెళ్ళక దిగంగానే నా మీద దాడి మొదలుపెట్టారు. సో దాడిలో నేను దాంతో కొంచెం జాగ్రత్త పడి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళాను. పోలింగ్ స్టేషన్లో కూడా అది రీసైక్లింగ్ అన్నమాట. ఒక్కడే కూర్చొని మిగతా ఓటర్లందరినీ కూడా ఓటు లాగేసుకొని వీడియో చూస్తున్నాడు. పోలింగ్ ఆఫీసర్ ఏం మాట్లాడట్లా. అలానే నేను వాళ్ళని అడుగుతున్నా ఇట్లయితే చేస్తున్నారని చెప్పి వెంటనే దౌర్జన్యం నెట్టుకొని వచ్చారు. తలుపు పగలగొట్టి పోలింగ్ స్టేషన్లోకి రావడం జరిగింది. తర్వాత అక్కడ నన్ను కుర్చీలో కూర్చున్నా. కుర్చీలోంచి పడేసి లాగటం, బట్టలు దించడం, కళ్ళద్దాలు పగిలిపోవటం, మొత్తం కళ్ళద్దాలు పగిలిపోయి ఎంత అసభ్యమైన బూతు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ జరిగాయి అనమాట. గంట సేపుడు కానీ పోలీసు రాలా. వచ్చిన తర్వాత బయటకు వచ్చా. పోలీసులు, సిఆర్పిఎఫ్ అందరూ ఉండగా ఈ అద్దాలు పగలగొట్టడం, అద్దాల నుంచి రాళ్ళు ఇస్తే వచ్చిన మీద దెబ్బ తగ్గట్టు గాయం ఏం జరిగినాయి. నాతో పాటు ఉన్నటువంటి నా సహచరులందరూ కూడా తీవ్రమైన గాయాలన్నమాట. అంత అసభ్య భాష 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. ఇంత మార్గం అంటే నాకు అనిపిస్తుంది వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన లేదు. ఇది కొన్ని రోజులు బట్టి అనుకుంటున్నాం. కాబట్టి దుర్మార్గం, దౌర్జన్యం, ఇలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, దాడులు వీటితో గెలవాలనుకుంటున్నారు. మేము భయపడేవాళ్ళం కాదు, ఇట్లాంటి వాడు భయపడడం. కానీ ఎప్పుడు జరగలేదని కొంచెం బాధ అనిపిస్తుంది నాకు ఈ మొదటిసారి. కానీ ప్రజలందరూ ఆలోచించాలి. టైం మీ చేతిలో ఉంది, ఆయుధం మీ చేతిలో ఉంది. ఓటు అనే దాంట్లో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే రాష్ట్రం నష్టపోతుంది. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా అనేది తేల్చుకోవాలి టైం ఇది. ఒక పద్ధతి ప్రకారం రౌడీయిజం, దాడులు, ఆడబిడ్డలు, తెలుగుదేశం ఓటు బ్యాంకే ఆడబిడ్డలు, పేదవాళ్ళు, వాళ్ళిద్దరిని బెదరగొడితే మేము గెలుస్తాము, మిగతా వాళ్ళు కూడా దాడులు చేయొచ్చని చేస్తున్న పనిలాగా ఉంది. విజ్ఞులైనటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ఇలాంటి వాటిని మనసులో పెట్టుకొని వాళ్ళకి సకాలంలో బుద్ధి చెప్పకపోతే రేపు మనం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అందరూ కూడా దానికి సరైన టైంలో వాళ్ళకి చిత్తుగా ఓడిస్తే తప్పితే ప్రజాస్వామ్యం. పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళడం జరిగింది. మామూలుగా క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు, అయితే కొంత వీరు అపోహపడినారు. సో లోపల 2 ఏజెంట్స్ ఉన్నారు, తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ 2 ఉన్నారు. అయితే ఒక 2 అవర్స్ పోలింగ్ ఆగింది. కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ బలగాలందరినీ తీసుకురావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. పోలింగ్ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేశాము. ఎందుకంటే లోపల ఈవీఎంస్కి ఎటువంటి సమస్య తలెత్తలేదు, అదేవిధంగా పోలింగ్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసరు, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసరు, ఆర్ఓ గారు వాళ్ళ డెసిషన్ తీసుకుని చేసి ఇక్కడ పోలింగ్ అనేది రెజ్యూమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫోర్సెస్ మధ్యలో, బలగాల మధ్యలో ప్రశాంతంగా పోలింగ్ జరిపిస్తాం. సరే, అంటే ఆయన లోపలికి వెళ్ళడమే కారణమా గొడవ? లోపలికి వెళ్ళారు. వారు వెళ్ళడం అనేది మామూలుగా క్యాండిడేట్ వెళ్ళొచ్చు. వెళ్ళి కాసేపు ఉన్నారు. ఉండి వెళ్ళే క్రమంలో వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇది కొంత వారికి వ్యతిరేకంగా కొంత వ్యతిరేక వర్గం ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. సో వారు ఇతని రాకని వారు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అయినా కూడా ఉన్న ఫోర్స్ ఒక 4-5 మెంబర్స్ పోలీస్ ఫోర్స్ రీచ్ కావడం జరిగింది. బట్ కొంతసేపు పోలింగ్ ఆగే లోపల గ్రామం మొత్తం రావడం జరిగింది. ఆ సందర్భంలో కొంత ఎక్కువ, దాదాపు ఒక 500 నుంచి 1000 మెంబర్స్ వరకు రావడం జరిగింది. సో దాన్ని అదుపులోకి తెచ్చి మళ్ళీ పోలీస్ స్టార్ట్. ఇప్పటివరకు ఎన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ జరుగుతున్నాయి? చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి, బట్ నో మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. మార్నింగ్. For more updates, please subscribe 99 TV Telugu.